బ్రేకింగ్ న్యూస్. కన్న తల్లిని కూతురు కర్కశంగా చంపేసిన కేసు తెలంగాణ వ్యాప్తంగా, ఇంకా చెప్పాలి అంటే 2 తెలుగు రాష్ట్రాల్లోనూ సంచలనంగా మారింది. ఈ కేసులో 3 నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. పెద్ద కూతురే తల్లి హత్యకు ప్లాన్ చేసినట్టుగా అంగీకరించింది. నిందితురాలు చెబితేనే హత్య చేశాను అని ప్రియుడు నేరాన్ని కూడా ఒప్పుకున్నాడు. మర్డర్కి ముందుగానే ఇద్దరు కలిసి ప్లాన్ చేసినట్టుగా నేరాన్ని అంగీకరించారు. అదుపులోకి తీసుకున్న పోలీసులు ఇవాళ కోర్టులో వీరిని హాజరుపరిచే అవకాశం ఉంది. ఆ తర్వాత రిమాండ్కు తరలిస్తారా, జూనియర్ హోమ్కి తరలిస్తారా అనేది కూడా తేలబోతోంది. నిందితురాల్ని కఠినంగా శిక్షించాలి అని నిందితురాలి చెల్లె స్వయంగా మీడియా ద్వారా కోరుతోంది. నేరం చేసిన వాళ్ళు మైనర్లైనా మేజర్లైనా కఠినంగా శిక్షించాలి అంటూ పబ్లిక్ నుంచి డిమాండ్ వస్తోంది. మైనర్లైనా ఏ మాత్రం శిక్షలు తగ్గించాల్సిన అవసరం లేదు అని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తూ ఉన్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, ఈరోజు ఏం జరగబోతోంది? వీళ్లను మైనర్లుగా పరిగణించి జూనియర్ హోమ్కి తరలించే అవకాశం ఉందా? క్రూరమైన నేరాలు చేసినప్పుడు వాళ్లను సీసీఎల్గా పరిగణించి పెద్ద పెద్ద శిక్షలు విధించాలని కొన్ని చట్టాలు కూడా ఉన్నాయి కాబట్టి రిమాండ్కు తరలించే అవకాశం ఉందా? అసలు పోలీసుల విచారణలో వీళ్ళు చెప్పిన విషయాలేంటి? రోహిత్, జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న జరిగినటువంటి ఘటన 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిందనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటి వరకు ప్రేమ కోసం అడ్డొచ్చినటువంటి ప్రియుణ్ణి చంపడము, లేదంటే భర్తని చంపడము ఇవన్నీ చూసాము. కానీ కన్న తల్లినే మైనర్ అయినటువంటి తేజశ్రీ హతమార్చినటువంటి ఘటన ఇప్పుడు అందరినీ కలిచివేస్తుంది. ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి అంజలిదేవి 2 కూతుర్లను కూడా భర్తను కోల్పోయిన తర్వాత ఎంతో గారాభంగా పెంచుకుంది. కానీ తన ప్రేమకు అడ్డు వస్తుందని కన్న కూతురే హతమార్చడము, చిన్న కుమార్తె చూడడము, ఇది ఇప్పుడు అందరినీ కూడా కలిసివేస్తున్నటువంటి ఘటన. అయితే సాధారణంగా మైనర్లైనటువంటి కేసెస్లో వాళ్ళని హోమ్స్కి తరలిస్తూ ఉంటారు. కానీ ఈ కేసులో తన చిన్న కూతురు, అంటే మృతురాలి చిన్న కూతురు మాట్లాడుతూ మీడియాతో, నా అక్కకి అన్నీ తెలుసు, మొదటి నుంచి అమ్మ మీద తరచూ గొడవ పడుతూ ఉండేది. పోలీస్ స్టేషన్లో ఆల్రెడీ మేము కంప్లైంట్ ఒకసారి చేసినప్పుడు తనని అదుపులోకి తీసుకొని జైల్లోనే ఉంచి ఉంటే ఈరోజు మా అమ్మ మా నుంచి దూరం అయ్యేది కాదు. ఎవరైతే ఈ ఘాతకానికి పాల్పడినటువంటి శివ అనే వ్యక్తి మీద ఆల్రెడీ మేము ఫిర్యాదు చేశాము. నిన్న కోర్టుకు వెళ్ళి మేము ఏం జరిగిందన్న విషయాలన్నీ కూడా మా అమ్మ కోర్టులో చెప్పాల్సింది. కానీ కోర్టులో చెప్తే శివ జైలుకి వెళ్ళిపోతాడు పర్మనెంట్గా అన్న భయంతోనే మా అక్క తేజశ్రీ శివ కలిసి ప్లాన్ చేశారు. ప్లాన్ చేసిందక్క కూడా మా అక్క చిన్నపిల్ల ఏమీ కాదు, తనని శిక్షించాలి, తను బయటికి రావద్దు అని చెప్పి తన డిమాండ్ని మీడియా ముఖంగానే మాట్లాడింది. అయితే ప్రధానంగా ఈ కేసెస్కి సంబంధించి మైనర్స్ అయినటువంటి వాళ్ళని హోమ్స్కి తరలిస్తూ ఉంటారు. కానీ ఇలాంటివి తరచూ జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళు చేసినటువంటి తప్పులని పరిగణలోకి తీసుకొని వాళ్ళని సాధారణంగా సుజాత, అసలు ఆమెలో ఏమన్నా పశ్చాత్తాపం కనబడుతుందని పోలీసులు చెప్తున్నారా? నిజానికి వాళ్ళ చెల్లి చెప్తుంది 7వ తరగతిలో ఉన్నప్పుడే తల్లి పైన తిడుతూ ఉండేది, తల్లిని అబ్యూస్ చేస్తూ ఉండేది అని, క్రూరంగా ఉండేది తల్లి పట్ల అని ఆమె చెల్లి చెబుతుంది. ఇప్పుడు ఆమె 10th క్లాస్, పైగా తల్లిని చంపేసింది, ఇంత జరిగింది. ఇప్పుడైనా ఆమె ముఖంలో ఏమైనా పశ్చాత్తాపం కనిపిస్తోందని ఏమైనా పోలీసులు చెప్తున్నారా? రోహిత్, తేజశ్రీ ముఖంలో కానీ లేకపోతే తన మాటల్లో కానీ ఎక్కడా కూడా పశ్చాత్తాపం కనిపించడం లేదు. నేను నా తల్లిని, అంటే నాకు జన్మనిచ్చినటువంటి తల్లిని నేను చంపేశాను, కడతేర్చాను అన్న ఒక్క చిన్న బాధ కూడా తనలో కనిపించడం లేదు అని చెప్తున్నారు. ఎందుకంటే నిన్న వాళ్ళ కుటుంబ సభ్యులు వెళ్ళి తేజశ్రీతో మాట్లాడేటప్పుడు అంటే ఎంత కిరాతకం అంటే తన తల్లిని చున్నీతో కట్టేసి చంపేసినటువంటి చున్నీని నడుముకి కట్టుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళింది అని అంటే తనకి కొంచెం కూడా పశ్చాత్తాపం అనేది తన ముఖంలో బాధ కానీ కనిపించడం లేదు అని వాళ్ళ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. సాధారణంగా ఆ తల్లికి ఫీవర్ వచ్చినా లేదు అని అంటే తనకు ఆరోగ్యం బాగోలేకపోతే, తల్లి పిల్లలకి బాగోలేకపోతే ఎంత తల్లడిల్లిపోతుందో, అదేవిధంగా పిల్లలు కూడా తల్లికి బాగోలేకపోతే అంతే తల్లడిల్లుతారు. కానీ చివరి క్షణంలో అంజలిదేవి మృత్యుతో కొట్టుమిట్టాడుతూ
రక్తస్రావంలో కాళ్ళు రెండు కూడా జాడిస్తూ తను విలవిలలాడిపోతుంటే కనీసం కనికరించలేదు. మా అక్కని శిక్షించాలి అని చెప్పి ఆ చెల్లి చెప్తుంటే నిజంగా కూడా ఆ బాధ వర్ణాతీతం అని చెప్పాలి. మరోవైపు పోలీసులు కూడా మాట్లాడుతూ అంటే తనని విచారిస్తున్నటువంటి టైంలో ఎక్కడా కూడా తనకి బాధ కానీ లేకపోతే ఒక తల్లిని చంపుకున్నాను అన్న ఇంటెన్షన్ తన ఫేస్లో కానీ ఆ బాధ కనిపించడం లేదు అని చెప్పేసి చెప్తున్నారు. తను ఇప్పటికైనా సరే మారుతుందేమో అని చెప్పేసి మొదటి నుంచి మేము ఎదురు చూసాం, కానీ నా తల్లి మీద రెగ్యులర్గా గొడవ పడుతూ ఉండేది అని అంజలి చిన్న కుమార్తె మీడియాతో చెప్తున్నటువంటి టైంలో కూడా 3 రోజుల క్రితం బయటికి వెళ్ళొచ్చినప్పుడు నా తల్లిని ఎలా అయినా చంపేస్తాను, నువ్వు మమ్మల్ని చంపడం కాదు మేమే మిమ్మల్ని చంపేస్తాము అని చెప్పి బెదిరించింది. కానీ అన్నంత పని చేస్తుంది అనుకోలేదు. తనని అస్సలు వదలొద్దు, తనలో పశ్చాత్తాపం లేదు. దాంతోపాటు తన చిన్నపిల్ల కాదు, చిన్నపిల్ల అయితే తల్లిని చంపదు కాబట్టి తనని మైనర్గా పరిగణించకుండా చట్టం తన పని తను చేయాలి, ఖచ్చితంగా అందరికీ వర్తించేటువంటి చట్టం వర్తించాలి. సపరేట్గా మైనర్లకి సంబంధించినటువంటి చట్టాలు మా అక్కకి వర్తించొద్దు, ఎప్పటికీ బయటికి రావద్దు, తనకి ఉరిశిక్ష తీయాల్సిందే, తనని హోంలో ఉంచి ప్రొటెక్ట్ చేయొద్దు అని చెప్పి తన బాధని మీడియా ముఖంగా వెల్లడించినటువంటి పరిస్థితి ఉంది. రోహిత్, పాపం ఇప్పుడు ఆ చిన్న కూతురు ఏం చేస్తుంది, నిన్ను అస్సలు తట్టుకోలేకపోయింది. బిగ్ టీవీ మాట్లాడుతున్నప్పుడు కూడా వెక్కి వెక్కి ఏడుస్తుంది. తల్లిని అలా చూశాను, కొన ఊపిరితో ఉన్న తల్లి దగ్గరికి నన్ను వెళ్ళనివ్వలేదు, 108కి ఫోన్ చేసి ఉండుంటే తన తల్లి బతుకుండేది, కానీ వాళ్ళ అక్క ఆ పని కూడా చేయనవలేదు అని ఎక్కి వెక్కి ఏడుస్తుంది. అసలు ఓదార్చడం కూడా ఎవరి వల్ల కాలేదు. నేను బిగ్ టీవీతో మాట్లాడేటప్పుడు కూడా మనం చూసాం. ఇప్పుడు ఆ చిన్ని తల్లి ఎక్కడుంది, ఎలా ఉంది? రోహిత్, నిజంగానే ఇది చాలా బాధాకరము. ఎందుకంటే తన తల్లిని కాపాడుకోలేకపోయాను, చివరి క్షణాల్లో తల్లి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి టైంలో హాస్పిటల్కి తీసుకువెళ్ళిన నా తల్లి బతికుండేది అని ఆ చిన్నారి రోదన అనేది గుండెల్ని పిండేస్తుందని చెప్పాలి. నిన్న బిగ్ టీవీతో మాట్లాడుతున్నటువంటి ప్రతి క్షణంలోనూ తన ఆవేదనని, ఒకవైపు తల్లిని కోల్పోయానన్న బాధ, మరోవైపు అక్క చేసింది ఈ అక్కని శిక్షించాలి అన్నటువంటి కోపం, రెండు ఒకేసారి ఆ చిన్నారి గుండెల మీద ఒకవైపు భారం, ఒకవైపు ఆ తల్లి మీద ఉన్నటువంటి ప్రేమ, ఈ రెండూ కనిపిస్తున్నాయి చాలా క్లియర్గా తన ఫేస్లో. తను మాట్లాడేటప్పుడు కూడా కన్నీరు మున్నీరు అవుతుంది. ఒకవైపు తల్లిని చంపేసిన అక్కని శిక్షించాలని కూడా తను డిమాండ్ చేస్తూ ఇంకొకసారి ఇలాంటి ఘటన జరగొద్దు అని అంటే తనని శిక్షించాలని చెప్తున్నారు. ప్రస్తుతానికి తన తల్లి అంత్యక్రియల కోసము నల్గొండ తన స్వస్థలానికి మృతదేహాన్ని నిన్న తరలించారు. ఈరోజు తన అంత్యక్రియలు అయిన అనంతరం కూడా ఆ చిన్నారికి ఉన్నటువంటి పిన్నుల దగ్గరే ప్రస్తుతానికైతే తను ఉంది. తను తల్లిని కోల్పోయినన్న విషయాన్ని తను జీర్ణించుకోలేకపోతుంది. నా తండ్రి కోల్పోయిన తర్వాత నా తల్లి అన్ని దగ్గరుండి మా ఇద్దరిని కూడా అల్లారు ముద్దుగా చూసుకుంది, కానీ ఈరోజు నాకు తల్లి లేదు, నేను అనాథనైపోయాను, ఇక నేను ఉన్నా లేనట్టే అని చెప్పేసి తను ఏడుస్తూ కుమిలిపోతుంది. అంటే చూసినటువంటి వాళ్ళకు కూడా ఒక చిన్నారి అయ్యుండి తను చాలా చిన్న పాప, తను ఆవేదన చెందుతుంటే మిగతా వాళ్ళ కళ్ళల్లో కూడా కన్నీళ్లు ఆగడం లేదు. నిన్న అక్కడికి వెళ్ళినప్పుడు ఆ పాప మాట్లాడే ప్రతి మాట కూడా గుండెల్ని పిండేస్తుంది. నా అక్క అయ్యుండి మా అమ్మని చంపేసింది, అసలుకి తనని శిక్షించాలి అని పదే పదే చెప్తూ మా అమ్మ లేదు అన్న నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను అని సుజాత, ఆ ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏం చెప్తున్నారు? ఎందుకంటే రోజు అక్కడ అమ్మాయిని చూస్తూ ఉంటుంటారు, రోజు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మాట్లాడుతూ ఉంటుంటారు. ఇప్పుడు ఆ అమ్మాయి తల్లిని చంపేసింది అనే విషయం తెలిసిన తర్వాత చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? చుట్టుపక్కల వాళ్ళంతా కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నారు. ఆ అమ్మాయి ఏ వయసులో చిన్నపిల్ల అయి ఉండొచ్చు, ఆలోచనలో మాత్రం చిన్నపిల్ల కాదు, ఆవేశంతో తీసుకున్నటువంటి నిర్ణయం కాదు, తన మెచ్యూర్డ్గా చాలా ప్లాన్ ప్రకారమే 4 రోజుల నుంచి ప్లాన్ చేసి ఇదంతా కూడా చేసింది అని చెప్పేసి చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్నారు. తనకి అందరికీ వర్తించేటువంటి చట్టాలనే వర్తించాలి, శిక్షించాలి కఠినంగా అని చెప్పేసి స్థానికులు కూడా డిమాండ్ చేస్తున్నారు. రోహిత్, రైట్ సుజాత.